రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యూట్యూబర్ నా అన్వేష్ కు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నా అన్వేష్ పై గతంలో కరాటే కళ్యాణి సహా మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఇప్పటికే అతని ఒక ఇన్స్టా అకౌంట్ కూడా బ్లాక్ చేయించారు. తనకు మరో అకౌంట్ ఉందని, యూట్యూబ్ నుంచి బోలెడు ఆదాయం వస్తుందని నా అన్వేష్ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ కావడం ఆయనకు షాక్ గా చెప్తున్నారు. యూట్యూబర్ నా అన్వేష్ కు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నా అన్వేష్ పై గతంలో కరాటే కళ్యాణి సహా మరికొందరు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఇప్పటికే అతని ఒక ఇన్స్టా అకౌంట్ కూడా బ్లాక్ చేయించారు. తనకు మరో అకౌంట్ ఉందని, యూట్యూబ్ నుంచి బోలెడు ఆదాయం వస్తుందని నా అన్వేష్ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ చేయడం ఆయనకు షాక్ గా చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు పోరెడ్డి కృష్ణకాంత్ గారు ఫిర్యాదుదారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో మొత్తంగా ఫిర్యాదుకు పోలీసుల నుంచి అయితే స్పందన లభించినట్టుగా తెలుస్తుంది. లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ఎలా చూస్తున్నారు ఈ నోటీసులను? సార్, ఇది ఒక ఆరంభం అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మొన్న కూడా మీరు చూస్తే ఇది అంతకుముందు కళ్యాణి గారు నేను అది ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అది ఇచ్చామో కంప్లైంట్, దాని ఆధారితంగా మొన్న అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయడం జరిగింది. 48 hours బ్లాక్ అయింది. బట్ అతను మళ్ళీ అతని యొక్క టీమ్ తో రకరకాల అపీల్స్ పెట్టుకొని మెటా కంపెనీకి, మెటా కంపెనీ ఇస్ ప్రైవేట్ కంపెనీ, 1 million ఫాలోవర్స్ అబౌవ్ ఏ అకౌంట్ ఉన్నా కూడా వాళ్ళు వదులుకోరు, ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ అది. సో మళ్ళీ నేను కంప్లై అవుతాను అది దాని రకరకాల అపీల్స్ పెట్టుకొని అడుక్కుంటే మెటా కంపెనీని మళ్ళీ రివోక్ చేశారు ఆ అకౌంట్ ని. సో అదే రోజు నేను కళ్యాణి గారు వి హావ్